అంటే వాళ్ళ కళ్ళల్లో ఒక అద్భుతం చూస్తున్నా. ఏంటి వీళ్ళ సైషన్లో కెమెరా పెడితే ఆవిడ ఆవులిస్తా క్లాక్ చూసుకుంటుంది. ఆవిడ ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. పాములోడు ఇలా అంటూ ఉంటే అదటే అది వాయిస్తున్నప్పుడు ఆ పాము ఊగుతూ ఉంటుంది. పాము ఎండదు, ఎందుకంటే పాము చెవులు. వాళ్ళ మైండ్లో ఆ టైంలో ఏమవుతుంది ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ మైండ్లో ఉండవు. ఓకే, మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాబాల దగ్గర ఉండరు. వాళ్ళు ఫట్ అని సత్యసాయిబాబా 100 హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు కదా. విభూతి ఎందుకు, బూడిద ఏం చేసుకుంటారు ఎవరైనా? సో భక్తులందరూ గొర్రెలు అంటారు మీరు? గొర్రెలు ఆలోచించవు కాబట్టి అట్లీస్ట్ తింటూ ఉంటాయి ఎవరిని వినకుండా. వీళ్ళు అసలు ఏం వింటారో తెలియదు. అది నా పాయింట్. అది అసలు ఏం చెప్తున్నారు, ఏం వింటున్నారు అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. ఎవడు పెచ్చాడు ఆనందం. బాబా గారు సరంగా అవతారం చాలించి వెళ్ళిపోయారు అనుకోండి. ఆయన దేవుడు కాబట్టి. ఆ రోజు రాముడు కృష్ణుడు ఉన్నట్టు ఇవాళ పుట్టపర్తి సత్యసాయిబాబా వచ్చారు. ఆయన అవతారం చాలించి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రాముడు వారం రోజులు డెత్ బెడ్లో హాస్పిటల్లో ఉంటే నాకు బాగుండదు. కానీ సాయిబాబా గారు ఉన్నారు పుట్టపర్తి. వాళ్ళ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు మీరేం ఫీల్ అవుతారు? యూ గెట్ షాక్? ఐఎమ్ నాట్ షాక్ బికాస్ ఐ నో దట్ హ్యూమన్ బీయింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. హ్యూమన్ బీయింగ్ అన్నాడు కొంతసేపు యాక్టింగ్ చేయగలుగుతాడు, కానీ ఆల్ ది టైమ్ యూ కాన్ డూ. ఈతమైన ప్రపంచంలో రంభా రుసి మేనకాన్ని ఇస్తున్నారా, లేకపోతే ఆల్కహాల్ వోడ్కా అమృతం బ్రాండ్ వోడ్కా ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు? అలాంటి తుచ్చమైన నీచ్ కమీనే మానవుడితో మాట్లాడడానికి ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళిద్దరికి మాతో డిబేట్ పెట్టిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ.